అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ సమీక్ష. విజన్ డాక్యుమెంట్ పై అధికారులకు సూచనలు. విమానాల రద్దు అతిథులకు ఆటంకం కావద్దన్న సీఎం. ఇవాళ నల్గొండ జిల్లాలో రేవంత్ పర్యటన. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా దేవరకొండలో సభ. ఏర్పాట్లను పరిశీలించిన కోమటిరెడ్డి. ఆపరేషన్ కవచ్ పేరుతో హైదరాబాద్ పోలీసుల నాకాబందీ. బాబ్రీ కూల్చివేత రోజు నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం. చార్మినార్ దగ్గర సిపి సజ్జనార్ తనిఖీలు. ఢిల్లీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ లో బాంబు పెట్టాం. బెదిరింపు మెయిల్ పంపిన దుండగులు. శంషాబాద్ లో విమానం ముమ్మర తనిఖీ. ఇండిగో సంక్షోభంపై కేంద్రం గరం. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం. 3 రోజుల్లో పరిష్కరిస్తామంటూ భరోసా. ఆకాశాన్ని తాకిన విమాన టికెట్ ధరలు. ఇండిగో సర్వీసుల రద్దుతో పెరిగిన ఛార్జీలు. హైదరాబాద్ ఢిల్లీ టికెట్ 89,000. పరకామణి కేసులో ఏకపక్ష విచారణ. తనను మాత్రమే ప్రశ్నించారన్న భూమన. మిగతా వారిని వదిలేశారంటూ ఆరోపణ. వైసీపీ టైంలోనే డయాఫ్రమ్ వాల్ ధ్వంసం. 2027లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్న నిమ్మల. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారన్న అంబటి. ముగిసిన 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్స్. చాలా చోట్ల అర్ధరాత్రి వరకు సాగిన ప్రక్రియ. డిసెంబర్ 17న ఎన్నికలు. కష్టాలొచ్చినప్పుడు భయపడొద్దు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేసీఆర్. కొత్త సర్పంచులకు అభినందనలు. అనంతపురం జిల్లా కనేకల్లో ఉద్రిక్తత. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి. పిఎస్ ముందు బైఠాయించిన వైసీపీ కార్యకర్తలు. తప్పు చేస్తే నా కొడుకైనా శిక్షకు అర్హుడే. ఫిర్యాదు రాగానే పోలీసులు ఎఫ్ఐఆర్ వేశారు. అన్ని విషయాలు బయటకొస్తాయన్న పొంగులేటి. బీసీ కోటాపై కాంగ్రెస్ మోసం చేసింది. సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న తలసాని ప్రభుత్వం చేసిన హత్యేనంటున్న కృష్ణయ్య. ఇవాళ మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి. ఇప్పటికే 2 విడతలుగా 8 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు. పైరసీకి సహకరించిన వారి వివరాల సేకరణ. అధిక వడ్డీ ఆశ చూపించి 2 కోట్లు వసూలు. ఉప్పల్లో దంపతులు పరార్. పోలీసుల్ని ఆశ్రయించిన బాధితులు. కోకాపేటలో 4వ విడత భూముల వేలం పూర్తి. 77 కోట్ల రూపాయలు మాత్రమే పలికిన ఎకరం భూమి. 1.98 ఎకరాలు దక్కించుకున్న శ్రీ చైతన్య సంస్థ. అన్యాయంగా ఇళ్లు కూల్చేశారంటూ ఆవేదన. జగన్ కు మొరపెట్టుకున్న జోజీనగర్ వాసులు. బాధిత కుటుంబాలకు మల్లాది పరామర్శ. ముగిసిన పుతిన్ భారత్ పర్యటన. వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు. 5 ఏళ్లలో $100 బిలియన్ లక్ష్యే లక్ష్యం. నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్ కు నోటీసులు. ఆర్థిక లావాదేవీల వివరాలు ఇవ్వాలన్న ఢిల్లీ పోలీస్. 19న విచారణకు హాజరు కావాలని డీకేకు ఆదేశం. ఇవాళ భారత్ దక్షిణాఫ్రికా మధ్య 3వ వన్డే. విశాఖ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్. సిరీస్ పై కన్నేసిన ఇరు జట్లు.